శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 జూన్ నుంచి 5 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచారులు, అలాగే మిథునంలో రవి గురులు, కర్కాటకంలో చంద్ర బుధులు, ఇక సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శనిగారు ఉన్నారు. 5 జూలై వారాంతానికి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది, చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చిన్నది. ఈ రెండు గ్రహాలు మారి ఉన్నాయి. అయితే గ్రహ దృష్టుల యొక్క విశేషాంశాలు ఏమిటి అనుకున్నట్లయితే, కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన దృష్టిగా తెలియచేయచ్చు. ప్రజలకి అనారోగ్యాలు ఉండడం కానీ, అలాగే రోడ్డు ప్రమాదాలు కానీ, ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. వీటిని జలానికి సంబంధించినవిగా తీసుకోవాలి. ఎందుకంటే జలము మీద నుంచే వీటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇది గాలిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విమానానికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైనా ఆ నీళ్ళలో పడిపోవడము అలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం ఉంది. జల ప్రళయాలు వచ్చే అవకాశము, విమాన ప్రమాదాలు వచ్చే అవకాశము, రోడ్డు ప్రమాదాలు ఉండే అవకాశము, అలాగే కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, లాఠీలు, లూఠీలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు, గొడవలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడము, భూమి తగాదాలు ఎక్కువగా ఉండడము, అలాగే హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ రాశి వారైనా సరే వారి యొక్క రాశి నక్షత్రంతో సంబంధం లేకుండా, ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా కుజ రాహు అలాగే శని కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ప్రతి ఒక్కరూ చదువుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే, కుజకేతువుల యొక్క కలయిక కొంత ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ ఉన్నప్పటికీ, ఈ కుజుని యొక్క దృష్టి రాహు మీద పడుతూ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కేతువు మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంతగా శుభకరమైన దృష్టి కాదు. ఇది కొంచెం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టేటటువంటిది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఔషధ సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చంద్రబుధుల యొక్క పరిస్థితి, వీళ్ళిద్దరూ మైథలాజికల్గా చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులని చెప్తాం. చంద్రుడు తండ్రి అవుతూ ఉండగా బుధుడు కొడుకు. ఈ తండ్రి కొడుకులకి శత్రుత్వం ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ కర్కాటక రాశిలో రాశ్యాధిపతి ఉంటూ చంద్రుడికి శత్రువులు ఎవరూ ఉండని కారణం చేత బుధుడిని మిత్రుడిగానే తీసుకోవాలి. కాబట్టి ఈ కలయిక మంచిదే అని చెప్పి తెలియచెప్తాము. ఇక రవి గురుల యొక్క పరిస్థితి మూఢవిని తెలియజేస్తుంది. గురువు అస్తంగత్వం పొంది ఉన్న కారణం చేత ఇక్కడ గురు మూఢమి అనేది ఒకటి తెలియచెప్తాం. అంటే గురువు గారికి అంతగా బలం ఉండదన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మారిపోయి ఉన్నది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం మారిపోయి స్వస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా చాలా మంచి విషయం. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది వారాంతంలో. ఇది కూడా చాలా మంచి మానసికమైన బలాన్ని చేకూర్చేటటువంటి గ్రహస్థితి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిందిగా సూచన. రాశుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసుకున్నట్టయితే వీరు కొంచెం ఎక్కువగా కష్టపడవలసినటువంటి కాలం అనిపిస్తోంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు. అలాగే దశమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి మిగతా గ్రహాల స్థితి అంటే, మిగతా గ్రహాలన్నీ కూడా అననుకూలంగా ఉన్న కారణం చేత వీరు ఖచ్చితంగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవగ్రహాలకి
అలాగే ఆస్తి తగాదాల విషయంలో కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కానీ, లేదా ఆస్తి పంపకాలు చేసుకునేటప్పుడు అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఇక ఇతరత్రా ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళ విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఊహించని విధంగా మీకు ధనము వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది, కానీ దానికి తగిన ఖర్చులు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. శుభకరమైన ఖర్చులే ఉన్నాయి, అనవసరమైన వ్యయం లేదు, దుర్వ్యయం అయితే కనబడట్లేదు. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, 10 మంది వెళ్తున్నారంటే అందులో కనీసం మీరు 5 మంది ఉన్నారనుకోండి, ఒక 8 మందికి మీరు ఖర్చు పెట్టుకుంటారు. మీ 5 మందికి కాకుండా ఇంకో 2 ముగ్గురికి మీరు ఖర్చు ఎక్కువ పెట్టుకుంటారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడం, శుభకార్యాల మీద ఖర్చు అవ్వడము, దైవ కార్యాల మీద ఖర్చు అవ్వడము, మీ మాట నిలబెట్టుకోవడం కోసం, పూర్వం ఇచ్చిన మాట కోసం ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశమే. అలాగే కుటుంబ జీవితంలో కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తోంది, ఐకమత్యం తక్కువగా కనిపిస్తోంది. వైవాహిక జీవితంలో కూడా అంత పూర్తిగా ఐకమత్యం కనిపించట్లేదు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపించడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ ఓర్పు కలిగి ఉండండి అని తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో కొంచెం కాయ కష్టం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, పూర్తిగా రైతులు ఉంటారు కదా, వ్యవసాయదారులు, వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, చెప్పదగినటువంటి సూచన. కొంచెం ఎక్కువ కష్టపడి మీరు ఫలితాన్ని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థుల విషయంలో కూడా మీ కష్టానికి తగినట్టుగా ఫలితాలు ఉంటాయి అని తెలియజేస్తున్నాను. స్త్రీలకి సంబంధించి లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడము, అలాగే గౌరీ పూజ చేసుకోవడము చాలా చాలా మంచిది అని తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఆరోగ్య విషయంలో ఈ కర్కాటక రాశి వారు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి అని సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం బాగుంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చి, స్వస్థానంలో లాభస్థానంలోకి వచ్చి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇక చంద్రుని యొక్క స్థితి చతుర్థ స్థానంలోకి వచ్చింది. అయితే గురువు యొక్క దృష్టి ఉన్న కారణం చేత ఇక్కడ మాతృవర్గ రీత్యా అధికమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి అంశము. వారికి ఏమైనా అనారోగ్యాలు ఉన్నా తీరిపోతాయి, వారి వల్ల మీకు లబ్ధి కలుగుతుంది, మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది, అనేక విధాలుగా మీరు బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగిలిన అన్ని అంశాల విషయంలో ఓర్పు కలిగే ఉండండి, చెప్పిన పరిహారాలు చేసుకోండి, మరింతగా బాగుంటారు అని తెలియచేస్తూ ఉన్నాను. శుభం.